ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు. ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా చేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు? మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయిందో. ప్రజలకు మాత్రం లాభం కాలే. అక్కడనో ఇక్కడనో ఒకటో రెండో సీసీ రోడ్లు వేసారు, కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్. రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, నల్లా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. మరి ఏం అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? లైట్లు, రోడ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు, ఇంతేనా? మరి జనంకి ఏమైనా ఏం లేదా? దోమలు బుక్కుతున్నారు నిజంగా. దమ్మాయిగూడలో చూస్తేనైతే జనాలు ఘోరమైన పరిస్థితి ఉంది. ఈ ఇద్దరు కూడా మొత్తం చాలా చాలా డెవలప్ చేసినామని చెప్పుకునే బీఆర్ఎస్లో కూడా మేడ్చల్ అయితే అభివృద్ధి కాలేదు. కాంగ్రెస్ వచ్చినాక ఇక పెనంలోకి వెళ్ళి పొయ్యిల పడ్డ పరిస్థితి అయింది. ఆ మాత్రం అంతో ఇంతో జరిగింది కూడా కాంగ్రెస్ వచ్చినాక. మొత్తానికంటే మొత్తం కూడా అసలు ప్రజలకు కన్సర్న్ లేకుండా పోయింది. ఉన్న ఆ మాత్రం ఉన్న 5-6 హాస్పిటళ్ళలో కూడా సూది ఉంటే దూది లేదు, దూది ఉంటే సూది లేదన్న పరిస్థితి ఉన్నది తప్పితే ఘోరమైన పరిస్థితి అయిపోయింది. సో దయచేసి నేను మేడ్చల్ జిల్లా ప్రజలను కోరేది ఒకటే, మీరు మనకు కావాల్సినటువంటి మౌలిక వసతుల కోసం డెఫినెట్గా నడుం బిగించి పోరాటం చేయకపోతే ఎవరు పట్టించుకోరు. మీరంతా బిజీగా ఉంటారు మాకు తెలుసు. అందరు పాపం హైదరాబాద్కి రావాలి, ఉద్యోగాలు చేయాలి, పోవాలి. అందరు పేద ప్రజలే, డిపెండెంట్గా ఉన్నటువంటి ప్రజలు అర్బన్ అయిపోయారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిపోయారు, ఇంకా ఘోరం అవుతుంది మీ పరిస్థితి. మౌలిక వసతుల కోసం మాత్రం పోరాటం చేద్దాం. జాగృతి మీ పక్షాన నిలబడుతుంది. ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 100 పడకల హాస్పిటల్ కోసం ప్రయత్నం చేస్తాం. ప్రతి చోట కూడా గవర్నమెంట్ పాఠశాలల కోసం, గవర్నమెంట్ కళాశాలల కోసం ప్రయత్నం చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రయత్నం చేస్తాం. ట్రాఫిక్ కొంచెం తగ్గడానికి ప్రయత్నం చేస్తాం. రోడ్లలో గుంతలు పోవడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ జవహర్ నగర్లో ఏదైతే డంప్ యార్డ్ ఉందో అది రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసం చాలా పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ పోరాటం చేస్తున్నారు. ఆ మొత్తం 300 ఎకరాలలో వేల మంది ప్రజలు ఉన్నారు. ఒక్కరికంటే ఒక్కటి కూడా పట్టా ఇల్లు లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే కనీస భద్రత, ఒక సేఫ్టీ, సెక్యూరిటీ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీ ఉండే, ఆయనకి ఇవన్నీ తెలుసు ప్రాబ్లమ్స్. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఆయన గనక ఈ ముఖ్యమంత్రిగా ఉండి కూడా మేడ్చల్ జిల్లాను పట్టించుకోకపోతే చరిత్ర ఆయనను క్షమించదు. అన్ని సమస్యలు తెలిసి దగ్గరుండి తెలిసిన అతను. అదేవిధంగా రాజేంద్ర అన్న, ఈటల రాజేంద్ర అన్న ఎంపీగా ఉన్నారు, కానీ ఎన్నో పనులు సెంట్రల్ నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కనీసం ఆయన రెస్పాన్స్ ఇవ్వడం కానీ రావడం పోవడం కానీ జరుగుతలేదని ప్రజలు చెప్పిర్రు. దయచేసి దాన్ని మార్చుకొని ప్రజల కోసం ప్రయత్నం చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి అల్టిమేట్గా మేము చెప్పేది ఒకటే, ఈ జనం బాట కార్యక్రమంలో సమస్యల్ని చూస్తున్నాం, వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తాం, ఫాలోఅప్ చేసుకుంటాం. మళ్ళీ మేడ్చల్లో మా కమిటీని పెద్ద ఎత్తున వేసుకొని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేసి ప్రజల సమస్యలు కొంత పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఇవాళ మనం ప్రెస్ మీట్ తర్వాత యాక్చువల్లీ మేము ఇక్కడ ఒక ఏరియాకి పోవాలి. ఏం ఏరియా ఇది? ఇందిరానగర్. ఇందిరానగర్ ఏరియాలో పరిస్థితి ఎట్లుందంటే 4 బస్తీలలో ఇది ఫోటో ఏంటంటే చిన్న పాప ఇంటి లోపలికి వచ్చిన డ్రైనేజ్ నీళ్ళని ఎత్తిపోసుకుంటుంది. ఇంటి లోపలికి మొత్తం పక్కనున్న మురుగు నీరు వస్తే అది ఎత్తిపోసుకుంటుంది. ఇందిరానగర్ ఈ 4-5 ఏరియాలు. అయితే ఈ బస్తీ చూసి మేము ఇక్కడ క్లీన్ చేయమని డిమాండ్ చేద్దాం ప్రభుత్వాన్ని అనిపోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు మేము ఆడ లంచ్ చేసే టైంలో ఆయన జేసీబీలు వేసుకొని అడిగిపోయాడు. పోయి ఇప్పుడు ఆడంతా క్లీన్ చేయించి బయటకు వస్తున్నాడు. మరి ఈ సోయి ముంగటేమైంది? ఈ 10 ఏళ్ళు ఈ సోయి ఉండొచ్చు కదా. జాగృతోళ్ళు జనం బాట అని పెట్టుకొని వచ్చేదాకా కూడా ఎమ్మెల్యేలు కదలకుండా, ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఎంత దారుణం ఇది. ఇది మీ కాన్షియన్సే కదా, మీ కోటేషన్ వాళ్ళే కదా. ఇప్పుడు ఆయన పోయి ఆడ కూర్చున్నాడు కృష్ణారావు గారు 2 గంటల నుంచి. ఆయన కబ్జాలు చేసుడు బంద్ చేసి అప్పుడప్పుడు జనాన్ని చూస్తేనేమో ఏమైనా ప్రజల కష్టాలు అర్థమవుతాయి. తెల్లారులేస్తే కబ్జాలు, తెల్లారులేస్తే సెటిల్మెంట్లు, అంతే తప్పితే ప్రజలను పట్టించుకోకుండా ఉన్నారనేటటువంటి ఆరోపణలు మొత్తం మేడ్చల్లో ఉన్న అందరు ఎమ్మెల్యేల మీద కూడా ఉన్నాయి. మరి ఒకరు నేను పేరు చెప్పదలుచుకోలేదు. సరే మీరు సంపాదించుకున్నారు, కానీ అప్పుడో ఇప్పుడో ప్రజల దిక్కన్నా చూడాలి అని నేను కోరుతా ఉన్నా. రెండవది, హైడ్రా మాత్రం చాలా దారుణంగా ఈ మేడ్చల్ మొత్తంలో కూడా పెద్దవాళ్ళ పక్షాన్ని పనిచేస్తుంది. నేను ప్రతి చోట నాకు వచ్చినటువంటి కంప్లైంట్స్ని హైడ్రా కమిషనర్ గారికి ఫార్వర్డ్ చేస్తా. మీరు చర్యలు తీసుకోకపోతే మాత్రం మీరు మీ ప్రభుత్వం పెద్దల పక్షమే, పేదల పక్షం కాదనేటటువంటి క్లారిటీ ప్రజలకు వస్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ మళ్ళొకసారి మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. సారీ కొంచెం లాంగ్ ప్రెస్ మీట్ అయింది, కానీ బాధ ఎంత అవుతుందంటే అక్కడ పరిస్థితులు చూస్తే చాలా ఘోరంగా ఉంది. అసలు భూదేవి నగర్ మీకు అవకాశం ఉంటే
దయచేసి మీడియా మిత్రులు పోండి, ఎందుకంటే కొంచెమన్నా ప్రభుత్వానికి ఏమన్నా సిగ్గు వస్తుందేమో. రైలు పట్టాలు ఎట్లుంటే పట్టాలు చుట్టూనే ఒక్క బాత్రూమ్ లేదు, నాట్ ఈవెన్ సింగిల్ బాత్రూమ్. ఎంత బాధ అయిందంటే అందుకే అక్కడ కట్టిస్తామని ఇమీడియట్గా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి అనేక అంశాలు నిజంగా ఇది ఒక సామెత చెప్తారు పెద్దవాళ్ళు, విశ్వ పర్యటన చేస్తే నాలెడ్జ్ వస్తుందని చెప్తారు. నిజంగా అర్థమవుతున్నాయి ప్రజల కష్టాలేంది, ప్రజల బాధలేంది, ఇంత దారుణమైంది, అది కూడా హైదరాబాద్ పక్కనేంది అన్నటువంటి విషయం. ఇంకా పోరాట స్ఫూర్తిని ఇది పెంచుతుంది. కాబట్టి ప్రజల కోసం మరింత బలంగా పోరాటం చేస్తామని జాగృతి తరఫున ప్రకటిస్తూ సెలవు తీసుకున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. వీక్ అనిపిస్తుంది, లేట్ అయిందా మరన్నా?